మిత్రులందరికీ నమస్కారం. జనరల్గా ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి పొలిటికల్ మీద మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ అనేది జనరల్గా లేదు. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది పొలిటికల్ కాదు. మనం కొన్ని రోజుల నుండి దేశంలో, ఎస్పెషల్గా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి లడ్డూ వివాదం నడుస్తుంది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి లేదు. జరిగిన వాటిలో ఉన్న తప్పుల్ని ఎవరైనా సరే ఖండిస్తారు. అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా. కానీ ఒక స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్కి పిచ్చి పెట్టినట్టుంది. బహుశా ఓవరగా సినిమాల్లో కేకలేసినట్టు గజ్జి కుక్కలాగా అరవటం చూశాను నేను. మిస్టర్ పవన్ కళ్యాణ్, చేతనైతే దానికి సంబంధించిన వాటి మీద విచారణ చేయండి. అధికారం చేతిలో ఉంది, ఏమైనా చేయండి. అంతేగాని ఇదే విషయం క్రైస్తవుల మీద జరిగితే ఊరుకుంటారా, ఇదే ముస్లింల మీద జరిగితే ఊరుకుంటారా అంటే ఎందుకు ఊరక గజ్జి కుక్కలాగా అనవసరంగా అరిసి విద్వేషాలు రెచ్చగొడతావు? చదువుకున్నానన్నావు కదా, 2 లక్షల పుస్తకాలు, మైండ్ పోయిందా? చాలా దారుణమైన విషయం. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి? గౌరవంగా, సాంప్రదాయంగా, పద్ధతిగా ఉండాలి. క్రైస్తవులు ముస్లింలతో నీకేం పని? పనికి మాలిన చెత్త మైండ్లో పెట్టుకొని పనికి మాలిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, ఇంకొక అది వేరు. నేను దాని గురించి మాట్లాడట్లా, లైఫ్ గురించి నేను మాట్లాడట్లా. మత సంబంధమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. తిరుపతిలోను బయట దేవాలయాల దగ్గర మాట్లాడిన విధానాలు చూశాను. నువ్వు ఒక స్థాయిలో అద్దాల మేడలో ఉన్నోడు రాళ్ళు వేయకూడదు. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటున్నావు, చేగువేరా అంటావు, మదర్ తెరిసా అంటావు. నీ బొంద మాట్లాడటం నేర్చుకో ముందు. అసలు భారతదేశంలో ఎక్కడ సెక్యులరిజం నడుస్తుందయా? క్రైస్తవుల మీద జరిగితే ఊరుకుంటారా, ముస్లింల మీద జరిగితే ఊరుకుంటారా అంటారు. నీ ముఖానికి ఏమన్నా తెలుసా? ఎన్ని జరుగుతున్నాయి క్రైస్తవుల మీద దాడులు ఈ రోజుకి? ఏ రోజన్నా వచ్చావా బయటికి? ముస్లింలు ఈరోజు ఎంత అభద్రతతో బ్రతుకుతున్నారో తెలుసా నీకు? ఏ రోజన్నా మాట్లాడావా వాళ్ళ గురించి? ఓరక బైబిల్లో ఈ మాట ఉంది, మా ఫ్రెండ్ పాస్టరు నాకు బాప్తీసం ఇచ్చాడు, నేను హిందువుని, మా ఆవిడ క్రిస్టియను, మా కూతురు క్రిస్టియన్ను, నయం నేను ముస్లింను, నేను సున్నత చేయించుకున్నానని వీడియో కానీ పెట్టేవి, సస్తారు జనాలు. ఇట్లాంటి పనికి మాలిన ఊకదంపుడు సిద్ధాంతాలు ఎవరో రాసిన డైలాగులు చెప్పడం కాదు. మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి. నేను ఎందుకు దీన్ని ఖండించి మాట్లాడుతున్నాను అని అంటే, వివాదం వచ్చింది, ఓకే, తిరుపతి లడ్డులో సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగిందని మీరు క్లియర్ చేసుకోవాలి, అంతే. అది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఓకే ఫైన్, అది హిందువులకు సంబంధించింది, మిగతా వాళ్ళందరికీ ఏం సంబంధం ఉండదు. అది ఒక టెంపుల్లో జరిగింది, అదేమి రాష్ట్ర రాజకీయానికి ఏం కాదు. మీ రాజకీయాల కోసం ఈ నీచమైన పనులు చేయమాకండి. లేదు, మీరు రాజకీయంగా చేయాలని అనుకుంటే దాంట్లో తప్పెవరిది ఏంటో దిగ్గు తేల్చండి, చేతనైతే శిక్షించండి, తప్పేం లేదు. మేము దానికి సపోర్టే. ఎందుకంటే వీఆర్ సెక్యులర్. మన దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్నీ ఉండొచ్చు, అన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. మీరు అలా చేయండి, ఎవరేం మాట్లాడరు. క్రైస్తవులు ఎవరో బయటకు వచ్చాయి మీరు ఇలా చేయడానికి లేదు అనేం మాట్లాడలా. మీరు చెప్పే సోకాల్డ్ జగన్ విషయంలో కూడా ఆయన మత మార్పిళ్ళు చేశారని ఆ మధ్యకాలంలో ఎగిరారు. మీ బొంద ఏం మార్చాడు? ఆయనే సంవత్సరానికి 2 సార్లు చర్చికి పోతాడు జగనే. క్రిస్మస్కి, ఈస్టర్ తప్ప చర్చికే పోడు ఆయన. క్రిస్టియన్ కంట్రీ చేసేస్తున్నాడు, క్రిస్టియన్ స్టేట్ చేస్తున్నాడు. తలకాయ లేదు ఒక్కొక్కడికి, ఏం మాట్లాడతారో తెలియదు. ఎన్ని గుళ్ళు పునరుద్ధరించడానికి ఎన్ని కోట్లు జగన్ ఖర్చు పెట్టాడో తెలుసా? పనికి మాలిన చెత్త. జగన్ బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్, he spent lots of money for Hinduism and the development of Hindu temples. అది తెలుసుకోవాలి ముందు. ఈరోజు ముస్లింలకి ఎక్కడ మీరు అండగా నిలబడ్డారు? ఎన్ని మసీదుల మీద దాడి జరిగినాయి? ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు ఎంతమంది క్రైస్తవుల మీద దాడి చేశారు, ఎన్ని చర్చిల మీద దాడి చేశారు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గాల్లో రాజకీయ సంబంధమైన గొడవలకి చర్చిల మీద కూడా వెళ్ళిన దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. దమ్ముంటే నేను పెడతాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిల మీద ఎలా దాడి చేశారు, ఒక చర్చి పాస్టర్కి ఎలా లింకులు పెట్టి చేశారు అనేది. సో ఇవన్నీ కరెక్ట్ అయినవి కాదు. చేతనైతే మీకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకోండి, కానీ
క్రైస్తవుల్ని ముస్లింల్ని ఇందులోకి లాగొద్దు. అది క్లియర్గా చెప్పదలిచింది. ఏదో సామెత ఉంది కదా, ఆడలేక మధ్యలో ఊడు అన్నాడు. అంటే ఎవడు మీకు ఎగరటం చేతగాక ఊరికే సినిమా డైలాగులు పెట్టుకొని హిందువుల్ని ఇలా చేస్తున్నారు, క్రైస్తవుల్ని ఇలా చేస్తే ఊరుకుంటారా? ముస్లింలను లాగడం నీకే అసలు ఏం సంబంధం? ముస్లింలకి అసలు దీనికి ఏం సంబంధం? క్రైస్తవులకి దీనికి ఏం సంబంధం చెప్పండి. నాకు అర్థం కాల. వీళ్ళకి దానికి సంబంధం ఏంటి? అసలు వీళ్ళు చేయటం ఏంటి? ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏ రోజన్నా కూడా మాట్లాడారా? ఏ రోజన్నా మాట్లాడారు? క్రైస్తవులు ఎవరన్నా మాట్లాడారా దాని గురించి? ముస్లిమ్స్ ఎవరైనా మాట్లాడారా దాని గురించి? ఏం మాట్లాడలేదు కదా. ఎందుకని అంటే ఎలాగైనా సరే దీన్ని పెద్ద కాంట్రవర్సరీ చేసి దేశంలో మత సంబంధమైన విద్వేషాలు రెచ్చగొట్టాలి అని. ఎవడి భక్తి వాడుకుంటుంది, ఎవడి మతం వాడుకుంటుంది. నేను క్రిస్టియన్ని, నాకుండేది నాకుంటుంది, నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతాను. సైదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ముస్లిము, ఆయన దాన్ని ఫాలో అవుతాడు. శివశంకర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన హిందూయిజాన్ని ఫాలో అవుతాడు. ఎస్, ఈ దేశంలో మనం ఉన్నాం, చదువుకున్నాం. మేము మీలాగా లక్షల పుస్తకాలు చదవలేదులే, కానీ కొన్ని వేల పుస్తకాలు మాత్రం చదివాను. అంతవరకు నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఊరగా పెట్టుకొని కెమెరాలు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద వీరభక్తుల్లాగా వచ్చి బిల్డప్ ఇచ్చుకుంటా కేకలేస్తే సినిమా అనుకున్నావా ఏంది? ఇది మనుషులు కూడా, రాజకీయాలు, మతాలు ఇవి చాలా భయంకరమైనవి. ఏది కూడా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా. ఎక్కడ ఏ రోజు ముస్లింలు రెచ్చగొట్టలేదే. అభద్రతా భావంతో ఉన్నాం కదని వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి కేకలేస్తే ఏడుంటారు చెప్పండి. కాబట్టి క్రైస్తవులు ఎన్ని దాడులు జరుగుతున్నా దేవుడు చూసుకుంటాళ్లే, దేవుడు సహించమన్నాళ్లే అని చెప్పి ఎన్ని బాధలు, దాడులు అన్నీ మనసులో పెట్టుకొని కుక్కి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని కేవలం చర్చిలో ప్రేయర్ చేసుకునే పాస్టర్లకు ఏ రోజన్నా ఒక మాట మాట్లాడావా? పనికి మారినోడా? మత సంబంధమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈస్ వెరీ క్లియర్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఇలాంటి ఈ దరిద్రమైన భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. చాలా డేంజర్ ఇది. దేశాన్ని చూడండి, ఎప్పటికైనా ఈ రోజు కూడా క్రైస్తవులకి, ముస్లింలకి భద్రత లేదు. వెళ్ళి రీసెర్చ్ చేయండి, దమ్ము ఉంటే రీసెర్చ్ చేయి. నువ్వు హోదాలో ఉన్నావు కదా, నీకు పవర్ ఉంది కదా, పిలిచి ముస్లిం మత పెద్దలని పిలిచి నియోజకవర్గానికి ఒక్కళ్ళని పిలిపించి మాట్లాడావు ఏ రోజన్నా? ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలమ్మా. చదువుకోమంది అందుకే, విషయాన్ని తెలుసుకోమన్నది అందుకే. ఈరోజుకి భయపడతా ఉంటారు వాళ్ళు. ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ వాళ్ళు చూపిస్తున్నారు, మత సామరస్యాన్ని చూపిస్తున్నారు. ఎవడు పడేయకపోతే ముస్లింలు తీసుకెళ్ళి హిందూ పద్ధతి ప్రకారం సమాధి సంస్కారాలు చేసిన ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఈ మధ్య వినాయక చవితికి కూడా కొంతమంది ముస్లిమ్స్ ఎవరో పెట్టారట. ఎందుకో తెలుసా? నీలాంటి దరిద్రులు దేశంలో మత సంబంధమైన విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మధ్యలో వీడి హిందూ, వీడి ముస్లిం, వీడి క్రిస్టియన్ అని రెచ్చగొట్టి చేస్తున్నారు కాబట్టే భయపడుతూ ఉన్నారు. ఇది నిజం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో ఇప్పటికీ బిక్కుమంటూనే బతుకుతున్నారు. ఏ రాజ్యాంగం కానీ, ఏ చట్టాలు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ వారికి భద్రత ఇవ్వడం లేదు. కొద్దో గొప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే నయం, సెంట్రల్లో ఇంకెక్కడా కూడా ఏమీ లేవు. దారుణమైన పరిస్థితులే ఉన్నాయి. వాస్తవం తెలుసుకోకుండా నీకు చేతనైతే తీర్చుకోవయా. నీకు అంత లడ్డు గురించి నీకు కాలిపోతుంది కదా, నువ్వు పవర్లో ఉన్నావు కదా, వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎవడు తప్పు చేశాడో అని తీసి లోపలేయి. దద్దమ్మ మాట్లాడతావే, ముస్లింల మీద ఊరుకుంటారా? ఆ మధ్యకాలంలో ఆడెవడు పనికిమాలిన స్వామీజీ కూడా ఒకడు ఇంతే. ఇదే రాముడి మీద తీశారు ఇలా, అదే జీసస్ మీద తీస్తే ఊరుకుంటారా? అల్లా మీద తీస్తే ఊరుకుంటారా? ముస్లిం ప్రవక్త మీద తీస్తే ఊరుకుంటారా? నువ్వెవడు కదా చెప్పడానికి? అంటే కొట్టుకొని చావండి అని చెప్పడానికి విద్వేషాలు రెచ్చగొడతారా? అల్లా మీద తీయండి, లేకపోతే మహమ్మద్ ప్రవక్త మీద కూడా తీయమని ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నారా? ప్రశాంతంగా ఉన్న దాంట్లో గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయటం ఏంటి మిస్టర్ పవన్ కళ్యాణ్?
చదువు, ఇంకో 1,00,000 పుస్తకాలు అవసరంలా, 4 పుస్తకాలు చదువు. పనికి మాలిన ఉంది కదా, అధికారం ఉంది కదా, మాట్లాడితే ఎవడు పడితే వాడు వింటాడు కదా అని చెప్పి పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడితే ఎవడు మొదలకుండా ఉండే లేదు. నోరు ఉంది కదా అని ఊరక పిచ్చి కుక్కలాగా అరిస్తే కుదరదు. ఎవరి మతాలు వాళ్ళకున్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. క్రైస్తవులకు ఏం సంబంధం దీంట్లో? ముస్లింలకు ఏం సంబంధం? వాళ్ళంటే ఊరుకుంటామా? వీళ్ళ మీద తీస్తారా? ఏంది సిద్ధాంతాలు? సో రాజకీయంగానో వ్యక్తిగతంగానో మేము విమర్శించడం లేదు, దాని గురించి మాకు అనవసరం. రైట్, మీరు గెలిచారు, అధికారంలో ఉన్నారు, పరిపాలన చేయండి, ఫైన్. ఎన్ని రోజులు పట్టుమని? 100 రోజులైంది. 100 రోజులకు తిరుగుతున్నారు వేసుకొని మంచి ప్రభుత్వం. నేను విమర్శించదలుచుకోవాలి. అప్పుడే 100 డేస్కి ఎవడేం మాట్లాడటానికి లేదు. ఏం వెలగబెట్టక మునిపే తిరుగుతున్నారు. 100 రోజులైంది, 100 రోజులైంది. ఏం వెలగబెట్టారు? చెప్పినవి ఏం చేసావయ్యా? ఒక పక్కన పరిణితి కలిగి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన పరిణితి కలిగినటువంటి లీడర్. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కడ విద్వేషాలను రెచ్చగొట్టల. ఏదో సరే చెప్పాడు, ఇలా జరిగింది అలా జరిగింది అన్నాడు, ఏదో అంతవరకే. నువ్వేందో పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు పెద్ద మగాడివి, నువ్వు ఒక్కడివి అయినట్టు. ఇది సినిమా కాదమ్మా, డైలాగులు వేసుకొని ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అందరు చూస్తున్నారు. దళితులు చూస్తున్నారు, ముస్లింలు చూస్తూ ఉన్నారు, క్రిస్టియన్స్ చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఊరక పెద్ద గంగిరెద్దులాగా ఎగిరితే సరిపోదు మిస్టర్ పవన్ కళ్యాణ్. పద్ధతిగా మాట్లాడండి. సో ఇది చాలా బాధ అనిపించింది నాకు. జస్ట్ అందుకే వాక్ స్వాతంత్రం కలిగిన ఒక భారతీయుడిగానే నేను మాట్లాడుతున్నాను. మీ వివాదాలు ఏమైనా ఉంటే మీరు చూసుకుంటే కానీ క్రైస్తవుల్ని, ముస్లింలని అనవసరంగా దీంట్లోకి లాగవద్దు. ఒక పక్కన బౌద్ధ మతం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళావు, గాడుదలు కాస్తున్నారా? చెప్పండి, ఎన్ని జరుగుతున్నాయి? అసలు దేశం నాశనం అయిపోతున్న అంశాలు చాలా ఉన్నాయా? దాని మీద దృష్టి పెట్టాయా? చదవరి. భయంకరంగా ఉంది. తమరు తీసుకున్న శాఖలో గ్రామ పంచాయతీలకు వెళ్తే గ్రామ స్థాయిలో ఏమేం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టండి. ఎవరు ఏం కాదని అంటలేదు. మనకున్న టైంలోని ఇవన్నీ చేయాలి. ఇవన్నీ వదిలిపెట్టి ఇక పొద్దుగులు ఈ మతాలు కులాలు ఇవేనా? నువ్వు ఆర్ఎస్ఎస్ ఏజెంట్వా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్వా, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీకి సంబంధించిన మినిస్టర్వా? ఎలా మాట్లాడుతున్నావు? మాట్లాడితే ఒక వ్యక్తి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి? మీ పక్కన ఆయన ఉన్నారు కదా, సీనియర్ లీడర్ చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన చూసి ఆయన నేర్చుకోవాలి కదా. ఇలా మాట్లాడటం తప్పు. దయచేసి మిగతా ఎవరో కూడా దీన్ని ఉపేక్షించవద్దు. మనం ఆయనే వ్యక్తిగతంగా అంటలేదు, గవర్నమెంట్ని మనమేం విమర్శించటం అలా. ఎవరిది వాడు కడుక్కుంటే చాలు, ఇంకొకటిది అడగాల్సిన అవసరం ఏమీ లేదు నీకు. ఇది నువ్వు కడుక్కో. సో క్రైస్తవులే కానీ ముస్లిమ్సే కానీ ఇలాంటి వాటి పట్ల మనమేమో గొడవలు ఏం చేయని అవసరం లేదు. కానీ ఇలాంటి దరిద్రమైనటువంటి గడ్డి తినే మాటలు మరి ఏం తింటాడో తెలియదు. ఇలాంటి షో మాటలు ఎవడో రాసిస్తే స్క్రిప్ట్ వచ్చి ఓవర్ కెమెరా ముందు ఎగరడం, ఇలాంటి నాటకాల బ్యాచ్ని మనం ఏమాత్రం ఉపేక్షించకూడదు. దేశానికి ఇలాంటి వాళ్ళని ప్రమాదకరం. ఉద్ధరిస్తామని పెద్ద ఊకదంపుడు సిద్ధాంతాలు చెప్తారు, కానీ చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళు. సో వీటిని ఖండించండి. జస్ట్ విషయాన్ని ఖండించండి, వ్యక్తిని కాదు, విషయాన్ని ఖండించాలి. అది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అందరం మనం క్రైస్తవులు ముస్లింలు గౌరవించాలి, ముస్లింలు హిందువులు గౌరవించాలి. మనం భారతదేశం లౌకిక దేశంలో ఉన్నాం కాబట్టి మనం అందరిని గౌరవించాలి. వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ పద్ధతులు జస్ట్ ఫైన్, ఓకే. మన స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు నా స్నేహితులు, చక్కగా కలిసిమెలిసి అందరం బాగుంటాం. హిందువులు ఉన్నారు, అందరం బాగుంటాం. ఎవడికి మనోభావాలు దెబ్బతినవు, వీళ్ళకి మాత్రమే దెబ్బతింటాయి. నీకు దెబ్బతింటే నీది నువ్వు చూసుకో. అది ఒక దేశ స్థాయిలో పెద్ద విషయం అయింది చేశారు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని చూస్తారు, కానీ బజార్లలో వేసుకోడు ఎవడు సంసారాన్ని, ఎవడు కాపురాన్ని. అంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అన్నప్పుడు ఇంటర్నల్గా నువ్వు క్లీన్ చేయాలి దాన్ని. అంతేగాని బజార్ ఎక్కువ ఊర కేకలేయటం కాదు, పిచ్చి కుక్కలాగా. చేతగానోడి పనులు ఇవన్నీ. కాబట్టి క్లియర్ చేయండి, తప్పు లేదు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి, అంతవరకు ఫైన్. కానీ అనవసరంగా ముస్లిమ్స్ని,
క్రిస్టియన్స్ని ఇందులో తీసుకొచ్చి చేయటం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మీకు అది నిజం అనిపిస్తే సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.